హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను తొలి ఏకాదశి రోజు ఏం చేశాను అనేది బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజు మన సైడ్ విజయవాడ అటు సైడ్ అయితే కనుక మనకు పేలాల పిండి అమ్ముతారు కదా. తిరుపతిలో అయితే అసలు పేలాలంటే ఏంటో కూడా తెలియట్లేదు. చాలా షాపులు తిరిగారు మా మామయ్య వెళ్ళి. లాస్ట్ ఇయర్లో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మా ఆయన చాలా చోట్ల అడిగితే అసలు ఎక్కడ తెలియలేదు. అప్పుడు కూడా నేను ఇంట్లోనే చేశాను. ఇప్పుడైతే నేను పేలాల పిండి ఇంట్లోనే చేస్తున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా పాపను పట్టుకున్నారు. బాబుకి అయితే స్నానం అయిపోయింది. ఇంకా నేను కూడా లెగిసిన దగ్గర నుంచి గబగబా పని చేసుకుంటున్నాను. ప్రసాదాలు అవి చేయాలి కదా, ఇంకా పొంగల్ కూడా పెడదాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. అస్సలు ఓపిక లేదు నా దగ్గర అయితే. ఈ మధ్య అయితే అస్సలు ఓపిక ఉండట్లేదు, ఎందుకో తెలీదు. అసలు ఊరికే నీరసం అయిపోతున్నట్లు ఉంటుంది. బాడీ అంతా ఊరికే నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే నిద్ర లేకో మరేమో తెలీదు. ఇంక ఇక్కడైతే పాప్కార్న్ పెట్టాను స్టవ్ మీద. పాప్కార్న్ అయిపోయినాక దాన్ని మిక్సీకి వేసేసి బెల్లం పెట్టేసి, బెల్లం కూడా వేసేసి అలాగా పేలాల పిండి చేయొచ్చు అని చెప్పారు మా అత్తయ్య. అందుకని అయితే నేను స్టవ్ మీద పేలాలు పెట్టాను. పాప్కార్న్ అయితే పెట్టేశాను. సో అది అవుతుంది. ఇంకా అది ఓపెన్గా పెడితే అంతా పడిపోతుంది కదా, సో అందుకని క్లోజ్ చేసి పెట్టుంచాను. నేనైతే పేలాలు పెట్టాను స్టవ్ మీద. ఒక పక్కన క్యాప్సికం కూర అయితే ఉడుకుతుంది. అత్తయ్య స్టవ్ మీద వేసేసారు. బాబుని పట్టుకున్నారు, లేకపోతే అస్సలు అవ్వదు. ఇవాళైతే రోజు అయితే స్నానం చేపిగానే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నిద్రపోయేవాడు. ఇవాళైతే అస్సలు నిద్రపోలేదు. చాలా టైం నాకు బాబు దగ్గరే సరిపోయింది. తొందరగా రెడీ చేస్తే పడుకుంటాడులే, పని చేసుకోవచ్చులే అనుకుంటే నిద్రపోకుండా ఆడుతూ ఉన్నాడు. ఇంకా అందుకని వాళ్ళ నాయనమ్మ అయితే పట్టుకొని కూర్చుంది. ఇంకా సరే అని చెప్పి నేనైతే మాత్రం ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా పని అయితే అస్సలు అవ్వట్లేదు ఈ మధ్య. ఎంతసేపు రోజంతా చేసిన అవుతున్నట్టే ఉంటుంది. అదేంటో. ఇంకా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారినాక మిక్సీకి వేద్దామని నేనైతే పక్కన పెట్టేశాను. నేను పొద్దున్నే ఫస్టే నిమ్మకాయ అయితే తీసుకొని నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఉప్పేసి. ఎందుకంటే పులిహోరలోకి వేసుకోవాలి కదా, అందుకని. ఇంక ఇప్పుడైతే ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను పులిహోరలోకి. ఇంకా నేనైతే పొంగల్ అన్నం కూడా చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఓపిక లేక అసలు చేయలేదు. స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఎందుకో నీరసంగానే ఉంటుంది. మరి ఫీడింగ్ వల్ల మరేమో తెలీదు. పిల్లోడు ఎదిగిపోవడం, ఆటలు ఎక్కువైపోవడం, పట్టుకోవడం అటు ఇటు, దానివల్ల ఏమో కానీ నీరసంగానే ఉంటుంది చాలా. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కదా, సో వర్క్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఏదైనా కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఖచ్చితంగా కష్టపడతాను. అది నాకు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అందరూ కూర్చుంటే ఒకరే చేసుకొని వస్తే అవ్వదు కదా. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా, హెల్ప్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు ఇది అవుతుందో నాకైతే తెలీదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. నా మొహమే చూడొచ్చు ఎంత నీరసంగా ఉందో చెప్పాలంటే. ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అలాగే ఉంది. ఇంకా తాలింపు వేరుశనగపప్పులు వేసానని చూపిస్తున్నాను. వేరుశనగపప్పులు కొంచెం అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. నేను ఒక చెత్త ట్రైపాడ్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే డబ్బులు చూసుకోకూడదు, మంచిది తీసుకోవాలి. నా ట్రైపాడ్ అయితే ఏమైపోతుందంటే ఫోన్ పెడితే కనుక అది అస్సలు ఉండదు, అది వంగి పడిపోతూ ఉంటుంది. చాలా కష్టమైపోతుంది అసలు నాకు ఇలాగ ఏమన్నా షూట్ చేయాలంటే. సగం చిరాకు వచ్చి కూడా నేను షూట్ చేయడం మానేస్తున్నాను నిజం చెప్పాలంటే. అందుకని ఎప్పుడైనా సరే మనం మనీ గురించి ఆలోచించకూడదు. పెట్టేది ఏదైనా ఒక్కసారి కాస్ట్లీగా పెట్టుకోవాలి. తక్కువలో వస్తుంది కదా అని అయితే అస్సలు తీసుకోవద్దు అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. కానీ ప్రస్తుతానికి మళ్ళీ కొనే అంత ఇదైతే లేదు. నిదానంగా కొనాలి, చూడాలి. ప్రస్తుతానికి దీన్నే జాగ్రత్తగా వాడాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా అబ్బాయి ఏమో అల్లరి చేస్తున్నాడు. పాపం మా అత్తయ్య ఇంకా స్నానం కూడా చేయకుండా బాబుని పట్టుకొని ఉన్నారు. నేను ఇంకా ప్రసాదాలు చేయాలని. ఒక పక్కన మా ఆయనేమో మీటింగ్లో ఉన్నారు. అరవకూడదు, సైలెంట్గా ఉండాలి, క్లయింట్ మీటింగ్ ఉంటుంది కదా, అందుకని మా అత్తయ్య అయితే పాపం పట్టుకొని తిరుగుతున్నారు. మా మామయ్య ఏమో బయటికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చారు. మా మామయ్య పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతారని చెప్పాను కదా, వాకింగ్కి వెళ్తారు. వాకింగ్కి వెళ్ళి ఒక 1 అవర్ అట్లా తిరిగేసి వస్తారు. ఇంకా అప్పటిలోపు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. వంట అయితే అయిపోతుంది. ఎందుకంటే 10:30, 11 కల్లా మీటింగ్లు అయిపోగానే బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మా వారు. అందుకని మా అత్తయ్య ఫస్ట్ పక్కన కూర అయితే పెట్టేశారు. కూర అయిపోతే ఏముంది, అన్నం ఏముంది, మనం ప్రసాదాలు చేసుకొని పూజ చేసే టైంలో అయినా పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, అందుకని చెప్పి అత్తయ్య అయితే అది పెట్టేశారు. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. ఒక్కొక్కటి నిదానంగా వేస్తున్నాను. అస్సలు హుషారు లేదు.
ఎండుమిరకాయలు ఏమైందంటే ఇట్లా కట్ చేస్తారు కదా, ఏంటో పొడి 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 పొడిగా కనిపిస్తుంది. ఏంటో పాడైపోయిందేమో అని డౌట్ వచ్చింది నాకు. పాడైపోయిందేమో అని చెప్పి ఇంక మా అత్తయ్యని పిలిచాను. అత్తయ్య ఏంటి పాడైపోయినట్టున్నాయి ఒకసారి చూడండి అని చెప్పి. ఇంకా మా అత్తయ్య అయితే వచ్చారు చూడడానికి. ఏంటి కొత్తగా ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాను. చూసి పాడైపోయినాయిలే అని చెప్పి అన్నారు. ఇంక మొన్న డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ నేను మా వారు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ తీసుకున్నాము ఎండుమిర్చి అయిపోయినాయి అని చెప్పి. ఇంకా ఏదో ఓపెన్ చేసి అవి వేస్తున్నాను. ఇంకా తాలింపు అయితే వేస్తూ ఉన్నాను. పేలాల పిండి చేయాలి, అది చల్లారిపోయింది. పేలాల పిండి కూడా చేయాలి. తొలి ఏకాదశి మీరు ఎలా చేసుకుంటారు? మీకు అసలు మీ వైపు పేలాల పిండి అంటే అసలు తెలుసా తెలీదా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మన విజయవాడ ఇటు అయితే అందరికీ తెలుస్తుంది, కానీ తిరుపతిలో అయితే అసలు ఎవ్వరికి తెలీదు. అసలు తొలి ఏకాదశి నార్మల్గా పూజ చేసుకుంటారు, కానీ ఇలా పేలాల పిండి చేసుకోవాలి ఇలాగా అని ఏం తెలియదు వాళ్ళకి. మనకు తెలిసినట్టు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇక్కడ అమావాస్యకి బాగా చేస్తారు. గుమ్మడికాయలు కొట్టుకోవడం, నిమ్మకాయలు ముగ్గులో పెట్టడం, పూజలు చేయడం, కాకులకి అన్నం పెట్టడం అట్లా చేస్తారు అమావాస్యకి. మన సైడ్ మనం చేయం కదా అమావాస్యకి. అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను అడుగుతున్నాను, మీకు ఎలా ఉంటుంది? మీకు అసలు తెలుసా పేలాల పిండి అంటే చెప్పండి. పేలాల పిండి అయితే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మా అత్తయ్య చెప్పారని. హైలైట్ ఏంటంటే నేను తాలింపు అంతా వేసేసాను, కానీ పసుపు వేయడం మర్చిపోయాను అనమాట. పసుపు వేయడం మర్చిపోయాను. లాస్ట్లో గుర్తొచ్చింది పసుపు వేయాలి కదా అని చెప్పేసి. అసలు వంటగది అయితే చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. అది కూడా ఒకరోజు డీప్ క్లీనింగ్ చేయాలి. సగం ఎంత చెత్తగా ఉండి కూడా నాకు ఒక రకంగా ఉంటుందో ఏమో నాకు తెలీదు. అసలు టైం కుదరట్లేదు చెయ్యాలి అంటే. పిల్లోడేమో కాసేపు కూడా చేయనివాడు. అక్కడ అంటే ఒక 1 hour 2 hours అయినా పడుతుంది కదా క్లీన్ చేయాలంటే. ఇంక ఇప్పుడు ఏం చేయాలన్నా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే చేయాలి. ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే అంతా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక కుదరదు. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఉన్న మీటింగులతోనే సరిపోయిద్ది. ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడైతే కొంచెం పట్టుకుంటారు. లేదంటే కనుక నేను ఒక్కదాన్నే చేయాలంటే నాకు చాలా కష్టమైద్ది. ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే చేసుకోవాలి ఏదైనా. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా అబ్బాయి అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా నా తాలింపు అయితే అయిపోయింది, ఇంకా పులిహోర అయిపోయింది. ఇంకా కలిపేసి దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకోవాలి. దేవుడి దగ్గర అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ శుభ్రంగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. అస్సలు పనే అవ్వట్లేదు. ఇంకా పిల్లలతో ఉంటే ఇంతే ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. అసలు ఏంటి ఇంత పని అవ్వదు అని చెప్పి. పిల్లలు అంతకుముందు అయితే కనుక టక ఫాస్ట్గా అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఆ పిల్లోని చూసుకోవాలి, చేసుకోవాలి, మళ్ళీ ఏడుస్తాడు చూసుకోవాలి, అటు ఇటు తిరుగుతా కూడా అస్సలు అవ్వదు. దానికి తోడు అసలు బాగుండట్లేదు, నీరసంగా ఉంటుంది, ఎందుకో తెలీదు. అట్లా ఉంటుంది. ఇంక పులిహోర అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కలిపేసి పక్కన పెట్టేసుకొని మన వెరైటీ పేలాల పిండి అయితే కొట్టాలి. కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చిందని చెప్పారు అందరూ. నాకు కూడా నచ్చింది, కొత్తగా ఉంది, ట్రై చేశాను కదా, సో అందుకని. ఇంకా రోజులైతే ఎలా అయిపోతున్నాయో అసలు ఏంటో కూడా తెలియదు. తొలి ఏకాదశి అంటే చాలా విశేషం కదా మనకు. ఆషాఢం తర్వాత ఇంక ఇక్కడ నుంచి మనకి పండగలు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. శ్రావణ మాసం అన్నీ వస్తాయి. తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పండగ కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాము. ఇంకా మీరు ఎలా చేసుకుంటారు తొలి ఏకాదశి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు ఇంకొక డౌట్ ఏంటుందంటే కనుక నా వీడియో క్లారిటీగా లేదేమో అని చెప్పి నాకైతే డౌట్ వస్తుంది. నా వీడియోస్ అసలు క్లారిటీగా ఉంటున్నాయా లేదా అనేది మాత్రం తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. నాకు తెలియట్లేదు, మీరు చూసేవాళ్ళు చెప్తేనే కదా నాకు అర్థమైద్ది. కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు. ఇగో పాప్కార్న్ అయితే ఇప్పుడు నేను మిక్సీకి వేస్తున్నాను పేలాల పిండి కోసం. ఇంక ఇవన్నీ వేసేసి మిక్సీకి మళ్ళీ నేను చూపిస్తాను ఎలాగ వేసాను ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా అదే అడుగుతున్నాను, పాప్కార్న్ మొత్తం అయినా కొంచెం పక్కన ఉంచనా అని చెప్పి మా అత్తయ్య మొత్తం ఏమన్నారు. కాకపోతే ఇక జార్లోకి అంతవరకు సరిపోయింది. సరే అంతవరకు చాలే, మళ్ళీ ఎక్కువైపోయిద్దేమో, ఒకవేళ అంతగా మంచిగా రాకపోతే తినలేరు కదా అని చెప్పి నేనైతే వేసేసాను పాప్కార్న్. ఇదిగోండి అలాగా బాగా మెత్తగా చేయలేదు, కొంచెం గరుగ్గానే చేశాను. ఇంకా బెల్లం కూడా చితక్కొట్టి అది కూడా మిక్సీకి వేసి అది కూడా కలపాలి. మా ఇంట్లో ఏంటంటే మిక్సీ వేయాలంటే మా అబ్బాయికి భయపడాలి. ఎందుకంటే అది ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చింది కదా, అప్పుడు బాగా ఏడ్చేస్తాడు. అందుకని ఇంకా నేను ఎప్పుడైనా సరే మిక్సీ వేసేటప్పుడు మా అబ్బాయిని పిలిచి, నాన్న ఇదిగో డుర్రు మిక్సీ పేరు డుర్రు అనమాట, డుర్రేస్తున్నాను నాన్న అంటే అప్పుడు చూసి నవ్వితే ఇంకేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది, చాలాసేపు ఆపడు.
అందుకని చెప్పి కొంచెం భయమేస్తూ ఉంటుంది మిక్సీ వేయాలంటే. అప్పటికి ఇదిగో ఈ బెల్లం వేసినాక బాగా ఏడ్చేశాడు. అది అప్పటికి నేను బాగా చెత్తకు కొట్టాను, కానీ అంత చెత్తకు కొట్టినా అది కొంచెం గరుగ్గా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. మిక్సీ అనేది ఒక రకం మంచి బాగా ఒక రాయి వేసి తిప్పితే ఎలా ఉంటుంది అలాంటి సౌండ్ వస్తుంది కదా. బాగా ఏడ్చేశాడు. ఇంకా ఒక 2 minutes ఆపేసాడులేండి. ఇక అలానే మీటింగ్లో ఉన్నాడు కదా, మళ్ళీ ఏడిస్తే ఊరుకోరు, ఎందుకంటే క్లయింట్ మీటింగ్స్ కదా, అలా గొడవ చేయకూడదు. ఇంక ఇక్కడైతే నా బెల్లం అయితే అయిపోయింది. ఇంక ఈ 2 కలిపేస్తున్నాను. ఇంక ఈ 2 కూడా మళ్ళీ కలిపి మిక్సీకి వేయాలి, కానీ ఏడుస్తున్నాడు కదా అని ఎత్తుకొని ఇంకైతే నేను కలుపుతున్నాను. అత్తయ్య అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఇంక ఇప్పుడే కొంచెం కామ్ డౌన్ అయ్యాడని చెప్పేసి ఇంక ఇక్కడైతే కలుపుతా మాట్లాడుతూ చెప్తున్నాను. అప్పుడైతే సైలెంట్గా ఉంటాడని చెప్పి ఇంక ఇక్కడ కొంచెం కంట్రోల్ అయ్యాడు. ఇంక ఫైనల్గా మా ప్రసాదాలన్నీ అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. అప్పటికే టైం అయింది 9 అట్లా అయిపోయింది. నేను అప్పటికి లెగిసి ఇక్కడ ఇంట్లో అంతా చేసుకొని పిల్లోడికి స్నానం చేయించి పిల్లోడి బట్టలు ఉతికి ఇంకా అప్పటికి అత్తయ్య హెల్ప్ చేస్తూనే ఉంటారు. అత్తయ్య హెల్ప్ చేయకపోతే ఇంకా లేట్ అయిపోయి ఉండేది. ఎంత హెల్ప్ చేసినా సరే ఇంకా మన పని మనకు ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది. ఇంకా పిల్లోడు ఏడిస్తే ఇక నాకే తప్పదు కదా, అప్పటికి ఏడ్చే వరకు కంట్రోల్ చేస్తారు అత్తయ్య. ఇంక ఇక్కడైతే నేను ప్రసాదం దేవుడికని పక్కకు తీస్తున్నాను. ఈ వెండి గిన్నె ఎంత మోసం అంటే, మాకు తెలిసిన వాళ్ళు, మాకు ఎప్పుడైనా సరే తెలిసిన వాళ్ళే మోసం చేస్తారంటారు కదా. అన్నప్రాసనకి మా అమ్మ వాళ్ళు వెండి గిన్నె తీసుకొచ్చారు. ఆ వెండి గిన్నెకి ఏమైందంటే పైన అంతా బాగానే ఉంది, కింద బేస్ ఇస్తారు కదా, అది ఫస్ట్లో ఒక 1 month వరకు వెండి సిల్వర్గానే ఉంది. అది రుద్దే కొద్దికి ఏమైపోయిందంటే కిందంతా ఇత్తడి ఇదైపోయింది, ఇత్తడి అనమాట అది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా సరే అన్నప్రాసనకి వెండి గిన్నెలు పెట్టినాక వాడరు కదా, ఆ వాడర్లే లోపల పడేస్తారు, వాళ్ళకేం తెలిసిద్దిలే అనుకున్నారు ఏమో. నేనైతే మాత్రం అన్నప్రాసన దగ్గర నుంచి మా బాబుకి వెండి గిన్నెలోనే పెడతాను. అదిగో చూసారా కింద బేస్ ఎలా ఉందో, వెండి గిన్నెలోనే పెడతాను. ఇంకా తెలిసిన వాళ్ళు అలా మోసం చేస్తారు. ఇంకా వాడుతూ ఉంటే అట్లా అయిపోయింది. ఇంక మా మామయ్య అయితే మార్నింగ్ బయటకు వెళ్ళారు కదా, చూడండి ఎన్ని రకాల కాయలు తీసుకొచ్చారో, ఆల్బక్రాలు, జామకాయలు, ఇగో ఈ కొత్త రకమైన డేట్స్, ఈ పచ్చి ఖర్జూరం అంటారు, మీకు తెలుసా తెలీదో చెప్పండి. ఇంక ప్రసాదానికని అన్నీ పక్కకు తీసి పెట్టాను. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ అంతా పూజకు సంబంధించి అన్నీ క్లీన్ చేసి ఇచ్చాను. ఇంకా మా ఆయన అయితే అక్కడ అంతా పూజ చేస్తున్నారు. ఇక్కడ మా అబ్బాయి సేవలతోనే సరిపోతుందండి, ఏం చెప్తాం అలాంటి. ఇంకెక్కడైతే తులసి ఆకులు అవన్నీ తీసుకొచ్చారు మామయ్యని తెమ్మంటే, మార్కెట్లో అమ్మట్లేదంట. ఇంకా దారిలో వస్తుంటే ఒక చెట్టు ఉంటే తీసుకొని వచ్చారు, కృష్ణ తులసి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజకైతే అంతా రెడీ చేసేసారు. ఫైనల్గా ఇక పూజ అయితే చేసేసుకున్నాము. అంతా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటాం కదండి, ఎవరైనా అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాబు అయితే అస్సలు నిద్రపోలేదు చెప్పాలంటే, తర్వాత నిద్రపోయాడు. పూజ అయిపోయి వాళ్ళ నాన్న వెళ్ళిపోయినాక పడుకున్నాడు, కానీ పూజ అయ్యేంతవరకు మాత్రం అస్సలు పడుకోలేదు. ఇంకా వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఎత్తుకొని బయట కూర్చున్నారు. లేదంటే కనుక నేనేమో అక్కడ హెల్ప్ ఏదో చేస్తున్నాను, లేదంటే కనుక అసలు ఉండడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలంటాడు. అందుకని చెప్పి ఇంకా అందరైతే హారతి తీసుకోవడానికి వచ్చారు, నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారు. ఇక్కడైతే ఇంక పూజ అయితే అయిపోయింది. ఇంక మేమైతే టిఫిన్ చేస్తున్నాము. మా అత్తయ్య ఏమో మా అబ్బాయికి ఆలుబక్రా తెచ్చారు కదా అని చెప్పి తినిపిస్తుంటే, ఆ పిల్లోడు తిన్నదేమో కానీ మూతికి డ్రెస్కి ఒళ్ళంతా అయితే చేసుకున్నాడు. ఇంకా డ్రెస్ అయితే ఫైనల్గా మార్చేశాను. ఇంకా అంతే. ఇంకా మా అత్తయ్య ఏమో ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారు. ఇంకా నేనైతే మా వారికి లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తున్నాను. మా ఆయనకి చిప్స్ లేకపోతే ముద్ద కూడా దిగదు, ఎవరికైనా మొక్కలేంది ముద్ద దిగదు కదా, అలా కాదు మా ఆయనకి చిప్స్ లేకపోతే ముద్ద దిగడం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇది హాట్ ప్యాక్ లాగా, ఇందులో పెట్టేస్తే కనుక ఆయన భోజనం చేసేంతవరకు వేడిగానే ఉంటుంది బాక్స్ అనేది. ఇది ఇలాంటి ఉంటుంది బాక్స్. ఇంకా పేలాల పిండి కూడా చిన్న బాక్స్లోకి వేసి ఇచ్చాను, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పి పెడతారని చెప్పి మన సైడ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ల్యాప్టాప్ టేబుల్ మీద అన్నీ పెట్టేశాను. ఇంకా ఆయనే సర్దుకుంటారు. ఇక్కడ బాబు అయితే బయట కూర్చున్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీ రెడీ అవుతున్నారు ఆఫీస్కి. రెడీ అయ్యేటప్పుడు వాళ్ళ నాన్న రెడీ అవ్వకుండా ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడని వాళ్ళ నాయనమ్మకి ఇస్తే ఇంకా వాళ్ళ నాయనమ్మే పట్టుకొని ఉన్నారు. మా అత్తయ్య కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట, చాలా డెడికేటెడ్ సబ్స్క్రైబర్, నేను పెట్టే ప్రతి వీడియో ఫుల్గా చూస్తారు, అది తీసాను. ఇక్కడైతే వాళ్ళ నాన్న రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇదిగో వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు అని చూసారా ఎలా ఏడుస్తున్నాడో. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందో ఇక మా అబ్బాయి సంగతి. అసలు రాడు నా దగ్గరికి, కుదిరితే వాళ్ళ నాన్నతో ఆఫీస్కి అయినా వెళ్ళిపోతాడేమో కానీ
నా దగ్గరికైతే రాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. బట్టలు చూసారా ఎలా ఉన్నాయో. మాకైతే ఒక 4 డేస్ నుంచి ఎండలు లేవు. ఇంకా పక్కన తెగ కూడా ఫుల్ అయిపోయిందని మా అత్త ఈ ఇంటి ఎదురంతా తీగలు కట్టేశారు. బట్టలు ఆరేసుకుంటున్నాం కానీ ఆరట్లేదు. ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ అస్సలు రావట్లేదు మా అబ్బాయి నా దగ్గరికి. రానా అంటే ఏడుస్తున్నాడు తప్పించి రావట్లేదు. రావు రావు అంటే రాడంట. అది చూడండి వాళ్ళ నాన్న మీదకి ఎక్కేస్తున్నాడు రానంటే రానని చెప్పి. అసలు చూడండి ఇంకా రోజు సినారియో ఎలాగే ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అత్తే ఉంటారు కదా అని వీడియో తీయమన్నాం. వీడిగా అయితే కుదరదు కదా, మెమరీగా ఉంటుందిలే ఎప్పటికైనా చూసుకోవడానికి. ఆయనైనా పెద్ద అయినప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఇలా చేసేవాడివి తల్లి అని చెప్పుకోవడానికైనా ఉంటుంది కదా. మా తొలి ఏకాదశి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే మార్నింగ్ ప్రసాదాల దగ్గర నుంచి మా ఆయన ఆఫీస్కి వెళ్ళే వరకు మాత్రమే రికార్డ్ చేశాను. అప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా, అంతకు మించి అంటే ఎవరు చూడలేరు. నాకు ఇంకా ఫుల్గా చేయాలన్నా నిజానికి అసలు కుదరట్లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకో లిఫ్ట్ వచ్చింది చూసారా, మా అబ్బాయికి లిఫ్ట్ అంటే చాలా ఇష్టం. లిఫ్ట్ వచ్చినా వెళ్ళినా చూస్తూ ఉంటాడు. మా ఇంటి పక్కన పిల్లోడు లిఫ్ట్లోకి వెళ్ళిపోయి తలుపులు తీసేసి జీ నొక్కేసి మళ్ళీ తలుపు వేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక తలుపేస్తే అదేమో జీలోకి వెళ్ళిపోయింది. ఇంక మా ఆయన షూస్ వేసుకోవాలి, ఆ పిల్లోడేమో వెళ్ళాలి. ఈ పిల్లలందరూ అంతే అనుకుంటా, అసలు దోల పిల్లలు. ఇంకా ఫైనల్గా ఎలాగోలా మాయ చేసి అయితే తీసుకున్నాం. కానీ మాయలకి ఏం పడిపోడలేండి మా అబ్బాయి, ఆయనకు తెలుసు. ఇంక ఇక్కడైతే ఇలా చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నేను షార్ట్లో పెట్టాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఏడుస్తాడు ఏంటని. షార్ట్ చూడకపోతే షార్ట్ చూడండి. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే ఇంక టాటా బాయ్ బాయ్ చెప్పేసి, క్లైమేట్ చూసారా బయట ఎలాగుందో. ఇంక మా అబ్బాయి చూడండి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడంట, ఏడుపు తెచ్చుకొని ఏడ్చుకుంటున్నాడు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా బాబు కోసమైనా ఒక లైక్ అయితే చేసేయండి. ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.